కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నవ నరసింహుని క్షేత్రాల్లో కెల్ల భక్త ప్రహ్లాద సమేతంగా స్వయంభూగా వెలసియున్న కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవము గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్ తదితర శాఖల అధికారులు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోకి వచ్చే లక్షలాది భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించడానికి దాతలు అనేక మంది ముందుకు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ పుర వీధుల్లో ప్రత్యేక అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలకు చెందిన వారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. తిరువీధులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సకల సౌకర్యాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆలయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షల మంది భక్తాదులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసంత వల్లభుణ్ణి దర్శించుకోనున్నారు. అత్యంత వైభవంగా కాద్రి రథోత్సవం దేశంలో ఉన్న ప్రధాన రథాలలో 3వ అతిపెద్ద బ్రహ్మరథం తేరుగా ప్రసిద్ధికెక్కినది. కాద్రి నరసింహుని రథోత్సవమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ రథోత్సవము లక్షలాది మంది భక్త కోటి జనుల గోవింద నామస్మరణములతో కిక్కరిసిన భక్త జనుల మధ్య అత్యంత వైభవముగా స్వామివారి బ్రహ్మ రథోత్సవం జరిగింది. బ్రహ్మరథోత్సవం తిలకించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు స్వామివారి బ్రహ్మరథము పైకి భక్తి భావంతో దవనం, మిరియాలు చెల్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.